పవన్ కళ్యాణ్ గారికి బిగ్ రిలీఫ్. పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్ గా మనందరికీ తెలుసు, తెలంగాణకి సంబంధించి కొంతమంది అతివాదులు పవన్ కళ్యాణ్ గారి సొంత స్థలానికి, ఆయన సొంత స్థలానికి వెళ్ళి కొంతమంది చేసినటువంటి రచ్చ, ఆయన మీద ఏదో ఒక రకంగా ఆరోపణలు చేస్తున్నటువంటి ఒక బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పుతో కొట్టినటువంటి సమాధానం ఈరోజు కోర్టు ఇచ్చినట్టుగా మనకైతే వార్తలు అందుతున్నాయి. దీనికి సంబంధించి పవన్ భూ ఆక్రమణల వివాదంపై కోర్టు కీలక ఆదేశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ రిలీఫ్. కొద్ది రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక భూమి ఆక్రమించారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ఈ తరహా ప్రచారం పైన తాజాగా కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా నిరాధారణమైన ఆరోపణలు సాగుతున్నటువంటి కంటెంట్ తక్షణమే నిలిపివేయాలంటూ కోర్టు అత్యంత కీలకమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసినటువంటి పరిస్థితి. జనసేన పవన్ కళ్యాణ్ కు బెంగళూరు కోర్టులో ఊరట లభించింది. పవన్ కళ్యాణ్ పై భూ ఆక్రమణల చేసినటువంటి పోస్టుల మీద బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భగ్నం కలిగేలా కొంతమంది కంటెంట్ చేస్తూ తక్షణమే ఆ కంటెంట్ ని నిలిపివేయాలని సోషల్ మీడియా గ్రూపులను కోర్టు ఆదేశించినటువంటిది. ఎక్స్, గూగుల్, మెటా సంస్థలకు అత్యవసర నోటీసులు బెంగళూరు కోర్టు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కోర్టు ఆర్డర్ జారీ చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి నిర్దిష్ట యూఆర్ఎల్ను బ్లాక్ చేయాలని ఆయా సంస్థలకు జారీ చేసిన పరిస్థితి అయితే కోర్టు నుంచి ఉంది. జూలై 24వ తేదీన ఈ కేసుకు తదుపరి విచారణకు ఆ కోర్టు వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అయితే మనందరికీ తెలుసు, కోడి చెరువుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారు అంటూ, పవన్ కళ్యాణ్ గారు కొన్నారు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి అని చెప్పి వాళ్లే చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అదే అన్ని కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఆ భూమిని కబ్జా చేశారు అని వాళ్ళే చెప్తున్నారు. కొన్న అనేటువంటి పదం వచ్చినప్పుడు దాన్ని కబ్జా అనేటువంటిది ఎలా అవుతారో అపర మేధావులు, డైలీ సెటిల్మెంట్లు చేసేటువంటి బ్యాచ్, డైలీ ఈ భూదందాలు చేసేటువంటి బ్యాచ్కి ఆ మాత్రం తెలివి లేదా అంటే డెఫినెట్గా ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రానికి, అంటే తెలంగాణకు దూరం చేయాలని, తెలంగాణ నుంచి ఆయన్ని వేరు చేయాలని, తెలంగాణకి వ్యతిరేకంగా ఆయన చిత్రీకరించాలనేటువంటి కుట్ర కొంతమంది పనిగట్టుకుని రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా నిన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ నోట్లో మట్టి కొడుతూ నిన్న తెలంగాణ ప్రజలు కొంతమంది ఎవరైతే ఈ సోకాల్డ్ జర్నలిస్టుల ముసుగులో ఎర్నలిస్టులు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పుతో కొట్టినటువంటి సమాధానం వరంగల్ వేదికగా పవన్ కళ్యాణ్ గారికి నిన్న అక్కడ ప్రజలు పట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి నీరాజనాలే నిదర్శనంగా మనం చూడొచ్చు. ఇక్కడ కావాలనే కొంతమంది కుట్ర చేస్తున్నా కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు మాత్రం చాలా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో ప్రేమతో దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితి నిన్న వరంగల్ ప్రజలు చూపించినటువంటి ప్రేమ దానికి నిదర్శనంగా చూడొచ్చు. సోకాళ్ళు కొంతమంది ఈ పేటీఎం బ్యాచ్కి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు మాత్రం ఇలా ఆ పేటీఎం డబ్బుల కోసం చేసేటువంటి ఈ ఉంటాయి కదా, వాటి మీద కొంత ప్రయత్నిస్తారు. ఎంత బలంగా ప్రయత్నిస్తే అంత డబ్బులు వస్తాయి అనేటువంటిది ఆలోచన వాళ్ళకే ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే వాళ్ళు మళ్ళీ మొదలెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దాని మీద ఇప్పుడే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని ధిక్కరించేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి.